మనకి నంద్యాల నుంచి టీడీపీ నాయకులు అష్రఫ్ అలీ గారు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అష్రఫ్ అలీ గారు నమస్తే అండి, వెల్కమ్ టు మెగా 9. సార్, ఏపీలో అన్న క్యాంటీన్లకు అనూహ్య స్పందన వస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు క్లోజ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ క్యాంటీన్లను పునఃప్రారంభించారు. మరి దీనికి మంచి స్పందనే వస్తుంది. మరి మీరేమంటారు సార్? మంచి స్పందన వస్తుందమ్మా. పేదవాళ్లకు 5 రూపాయలు అన్నం పెట్టాలంటే మామూలు విషయం కాదు. మన గత ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బృహత్తరమైన స్కీమ్ ను మనకు అమలు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా ఏంటంటే మా నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో లేబర్ ఏరియా ఎక్కువ కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారు అన్న క్యాంటీన్. కేవలం 5 రూపాయలకు ఇడ్లీ, వడ, మీకు పూరి, ఉప్మా, పొంగలి పెడుతున్నారంటే ఎంత నాణ్యమైన టిఫిన్ పెడుతున్నారంటే ఎంత మంచిదమ్మా. అదే ప్రకారంగా మధ్యాహ్నం కూడా 5 రూపాయలకు మంచి భోజన వసతి, సాంబారు, అన్నము, పెరుగు, చట్నీ, పప్పుతో కూడిన నాణ్యమైన అన్నం పెడుతున్నారంటే ఎంత చెప్పుకోదగ్గ విషయం ఏంటి, ఇది గర్వించదగ్గ విషయం ఇది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ లో తీసినాడు ఒక చరిత్రహీనుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదైనా అమలు చేస్తున్నారంటే దానికి ముందుకు తీసుకుపోవాల్సిన ప్రభుత్వ లక్ష్యం ఉంది కాబట్టి ఆయన ఏది లేదు వర్గభేదాలు కేవలం ఆయన కోసమే స్వార్థం కోసం రాజకీయం చేసిన చరిత్రహీనుడు ఆయన. అందుకని మన ముఖ్యమంత్రి గారైతే మన నియోజకవర్గంలో మన ప్రియతమ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర గారు ఇక్కడ మన అన్న క్యాంటీన్ ఖచ్చితంగా కావాలా. ఇక్కడ 2-3 మండలాలకు లింకప్ ఉంది. ఆత్మకూరు పట్టణం అని, కొత్తపల్లి మండలము, పామలపాడు మండలము, ఇక్కడ వెల్గొండ మండలం కూడా ఇక్కడ మనకు లింక్ ఉంది. కాబట్టి చాలా వరకు పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది అంటే పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, కూలీ వాళ్ళు కానీ, లేబర్ కానీ, రైతు కూలీలు కానీ, రైతులు కానీ షాపులకు వచ్చి మందు తీసుకోవాలంటే టైం అయిందంటే 5 రూపాయలు ఇచ్చి నాణ్యమైన భోజనం చేసి వాళ్ళు భోజనం చేసి లక్షణంగా వాళ్ళ ఎరువులు తీసుకుని పోయే అలవాటు కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం అంటే చాలా దుర్మార్గమైన పనులు చేసినారు, నిందాలు చేస్తున్నారు. అతను కావాలని ఆయన కోసమే ఆయన పోరాడినాడు. కాబట్టి అది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు మంచి పథకం పెట్టినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక చర్య తీసుకొని మేము కూడా ఒకటే కోరుతున్నాము. ఇక్కడ వెలుగోడు మండలంలో కూడా ఇంకో అన్న క్యాంటీన్ కూడా పెడితే బాగుంటది మా లేబర్ కానీ మేము కూడా ఆశిస్తూ మా ఎమ్మెల్యేకి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే సీఎం గారి దృష్టికి వారు తీసుకోవడం కూడా జరుగుతుందని మనల్ని మేము మాట్లాడినాము. అదే ప్రకారంగా ప్రతి ఒక్క లేబర్ అడుపు తిని వాళ్ళు కూడా 5 రూపాయలు ముసలైతే కూడా కేవలం మంచి భోజనం చేసి భోజనం చేసి పుష్కలంగా పొందుకునే రకం ఉంది. కాబట్టి ఈ మంచి అవకాశం పెట్టినందుకు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ అన్న గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న గారికి, కూటమి ప్రభుత్వం మొత్తానికి అదే మన అన్న క్యాంటీన్లను యూజ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. 5 రూపాయల భోజనం కాబట్టి పేదలి కడుపు ఆకలి తీర్చే ఒక వినూత్న కార్యక్రమం అనే చెప్పాలి, ఒక మంచి కార్యక్రమం అని చెప్పాలి. కొంతమంది మనం చూస్తున్నాము, కొంతమందికి ప్లేస్ ఉంటుంది లోపల, బయటకు వచ్చి చాలా మంది తింటున్నారు. మరి అటువంటి వాళ్ళకి స్పందన ఏంటి సార్? అట్లా ఏం లేదమ్మా, అందరూ లోపలే తింటున్నారు. బాగా కామన్ హాల్ ఉంది. ప్రత్యేకంగా బయట ఎవరు తినడం లేదు. వేరే తాగుబోతులు కానీ ఏదైనా కానీ మద్యం సేవించి మా అన్న క్యాంటీన్ లో రావడం లేదు ఎవరు. ప్రతిరోజు కూడా మేము తనిఖీ చేస్తున్నాం. మన మంచి నాణ్యమైన భోజనం ఉంది, నాణ్యమైన మినరల్ ఫిల్టర్ వాటర్ కూడా ఉంది. దానికి ఇబ్బంది లేదు. సరే, అలాగే అన్న క్యాంటీన్లు వినియోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ అన్న క్యాంటీన్లు సరిపోవట్లేదు, ఇంకా పెంచితే బాగుంటుందని కొంతమంది అనుకుంటున్నారు. మరి మీరేమంటారు సార్? పెంచే ఆలోచనలో ఉందంటారా ప్రభుత్వం? పెంచే ఆలోచనలో ఉంది అని మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. మండలానికి ఇంకొకటి పెంచుతాం, మండలంలో అన్న క్యాంటీన్ పెడతాం చెప్తున్నాం. చాలా సంతోషకరమైన మేము కూడా ఆశిస్తున్నాం. పెంచితే ముఖ్యమంత్రి గారు చాలా రుణపడి ఉంటారు పేద ప్రజలు. అది కూడా ఓకే, రైట్. థ్యాంక్ యూ అలీ గారు.